వైఎస్ జగన్ కు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి సవాల్ విసిరారు. మాచర్ల నడబొడ్డిన పిన్నెల్లి అరాచకాలపై చర్చకి సిద్ధమా అని అన్నారు. పిన్నెల్లిని కాపాడడానికి వైఎస్ జగన్ నెల్లూరు జైలుకు వెళ్లారని, ఓ దొంగకి రౌడీకి అన్యాయం జరిగిందని జగన్ అల్లాడిపోతున్నారని ఎద్దేవా చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన సహచరుడిగా ఉన్న మాచర్ల మాజీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు జైల్లో పలకరించడానికి ముందుకొచ్చాడు. ఈ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆడబిడ్డల మాన ప్రాణాలకి, బలహీన వర్గాల మీద దాడులు జరిగినప్పుడు కానీ అప్పుడెప్పుడు ఈయన బయటికి రాలా. ఈరోజు ఒక నేరస్తుడిని కాపాడటానికి మాత్రం బయటికి వచ్చి శుద్ధులు సూక్తులు చెప్తా ఉన్నాడు. అభివృద్ధి పైన దృష్టి పెట్టమని చెప్తా ఉన్నాడు. హామీల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నెల రోజులైంది మేము ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసి రాబోయే 20 సంవత్సరాలు 2 దశాబ్దాల్లో కూడా పూడ్చుకోలేనంత అగాధాలను ఏర్పాటు చేసి ఈరోజు అది చేశారా, ఇది చేశారా, ఆ పథకం ఇచ్చారా, ఈ పథకం ఇచ్చారన్నమాట.